ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి. దేవునికి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు శ్రేష్టమైనవి. దేవుడు నిన్ను యోసేపు వలె హెచ్చించాలని ఆశపడుతున్నాడు, దావీదు వలె దీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు. పనికి మాలిన వాళ్ళతో తిరుగుతున్నావు, పనికి మాలిన వాళ్ళతో తాగుతున్నావు, పనికి మాలిన వాళ్ళతో తందనాలాడుతున్నావు, పబ్బులకు వెళ్తున్నావు, పార్టీలకు వెళ్తున్నావు, క్లబ్బులకు వెళ్తున్నావు, నీ శరీరాన్ని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నేలబారు జీవితం జీవిస్తున్నావు. కాబట్టే కన్న అమ్మకు నాన్నకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నావు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి కూడా నువ్వు ఏడిపించేస్తున్నావు. లే, చెత్త గ్యాంగ్ నుంచి బయటికి రా. పాడైపోతున్న, పతనమైపోతున్న, పాతాళానికి పోతున్న పడుచు వాళ్ళ మధ్యలో నువ్వు బయటికి రా. ఎప్పుడైతే ఆ చెత్త గ్యాంగ్ లో నుంచి నువ్వు బయటకు వస్తావో, తొట్టి గ్యాంగ్ లో నుంచి నువ్వు బయటకు వస్తావో, అప్పుడే బాగుపడతావు. ఆ గద్ద